అంతర్జాతీయ ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఆపరేషన్ సింధూర్ నుంచి తప్పించుకున్నాడు. కానీ అతని కుటుంబ సభ్యులు మాత్రం 10 మంది వరకు హతమయ్యారు. భారత వైమానిక దళం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన బహవల్పూర్లోని సుభానల్లాహ్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ కాంప్లెక్స్లోనే మసూద్ అజహర్ నివాసం పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఉన్న అజర్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి చెందారు. మసూద్ అజర్ అక్క భర్త, మేనల్లుడు, మేనల్లుడి భార్య, మేనకోడలు, మసూద్ అజర్ కుటుంబంలోని 5 చిన్నారులు చనిపోయారు. దీనిపై స్పందించిన మసూద్ అజర్ కూడా వారి మృతిని ధృవీకరించాడు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ క్రూరత్వం సరిహద్దులను చెరిపేసిందన్న అజర్ ఇక దీని నుంచి ఎవరూ సహనం ఆశించవద్దని అన్నాడు. పాకిస్తాన్లోని బహవల్పూర్ అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణంలో సుబానల్లాహ్ కాంప్లెక్స్ దాదాపు 18 ఎకరాలలో విస్తరించి ఉంది. అక్కడే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 600 మంది ఉగ్రవాదులకు చెందిన ఇళ్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. జైషే మహమ్మద్లో చేరిన ఏ ఉగ్రవాది, టెర్రరిస్టుకైనా ముందు బహవల్పూర్లో హెడ్ క్వార్టర్స్లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత బాలాకోట్లోని ట్రైనింగ్ సెంటర్కు పంపిస్తారు. మసూద్ అజర్, అతని సోదరులు, ముఖ్య అనుచరులు మర్కజ్ సుబానల్లాహ్లోనే ఉంటారు. పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలతో మసూద్ అజర్ ఆ ప్రదేశం ఖాళీ చేసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్లోని పలు ఉగ్రదాడులకు జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ను స్థాపించిన తర్వాత భారత్లో పలు ఉగ్రదాడులకు ప్లాన్ చేసి అమలు చేశాడు అజర్. ముఖ్యంగా 2001లో భారత పార్లమెంటుపై అటాక్ చేయటం, 2016లో పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడికి మాస్టర్ మైండ్ అతడే. ఇక మసూద్ అజర్ను గతంలోనే భారత్ అరెస్ట్ చేసింది. అయితే కాందహార్ ఉదంతాన్ని అడ్డం పెట్టుకుని జైలు నుంచి విడుదలయ్యాడు అజర్. అప్పట్లో అమృత్సర్ నుంచి బయలుదేరిన విమానాన్ని తాలిబాన్లు హైజాక్ చేశారు. దాన్ని లాహోర్, దుబాయ్ మీదుగా నేపాల్లోని కాందహార్కు తరలించారు. ముఖ్యంగా 5 ఉగ్రవాదులను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అప్పట్లో అమాయకుల ప్రాణాల్ని పణంగా పెట్టడంతో ముష్కరమూకల డిమాండ్లకు భారత్ తలొగ్గక తప్పలేదు. అప్పుడు విడిచిపెట్టిన ఉగ్రవాదుల్లో మసూద్ అజర్ కూడా ఉన్నాడు. అప్పటి నుంచి భారత్కు టార్గెట్గానే ఉన్నాడు మసూద్ అజర్. కానీ జైషే మహమ్మద్ను స్థాపించి భారత గడ్డపై నిత్యం దాడులకు తెగబడుతున్నాడు. అంతేకాదు, యువత, చిన్నపిల్లల్ని తీవ్రవాదంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. మరోవైపు మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. కానీ పాకిస్తాన్ మిత్రత్వం కోసం చైనా ఎప్పటికప్పుడు అడ్డు తగులుతోంది. ఇప్పటికీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా 2 సార్లు అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాలు ఉండగా చైనా మాత్రమే వ్యతిరేకిస్తూ వస్తోంది. దీంతో ఇండియాకు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ఉన్న ఇంటర్నేషనల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని భారత్ ఎప్పటికప్పుడు డిమాండ్ చేయాల్సి వస్తోంది.